నమస్కారం అయ్యా. మంత్రి గారు ఉన్నారా? ఆదిశేషి గారు వచ్చారు. రండి రండి, కబురు పడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు ఆనందరావు. నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతారని అమెరికా నుంచి వచ్చాడు. అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడండి? నాకు తెలియదే. నటించొద్దు. అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు. వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా? అయ్యో అదేం లేదండి. చూడానందరావు, పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను. టెన్షన్ అవ్వకండి. నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ఇప్పుడేగా మొదలెట్టాడు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడి మనం నమ్మలేం. శివాజీని ఎలాగైనా ఆపేయాలి. లేపేమంటారా? అలాంటిదే. ఎక్కడ? ఓ అక్కడ. వావ్, సూపర్. హాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి వచ్చాం. ఇందులో పెద్ద సైజు దొరుకుతుందా? పర్వాలేదు. నాకు తాళం, నీకు? నాకు గొంతులో పిల్లన గ్రోవ్ పెట్టుకున్న ఓ అమ్మాయి. మొదలెట్టారా? అపార్థం చేసుకోకండి. గుడికెళ్ళి ఎప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం. సారీ అండి. ఇప్పుడు మీకేం కావాలి? మీ సమ్మతం. ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు. ఎలా? నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలియదు. అంతే కదా. ఇది ముందు, ఇది వెనక. చేసుకోండి. ఎగతాళా? ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పేశారుగా. అయినా మీరేమైనా నాకు చుట్టాలా, ఫ్రెండ్సా, పోనీ పక్కింటి వాళ్ళ? మీతో నాకు పరిచయం లేదు. పరిచయం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాం మీరే చెప్పండి. యు ఆర్ రైట్. మన పరిచయం పెరగాలి, అంతే కదా? కూల్. సిస్టర్, ఎనీ డిస్ప్యూట్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదండి. అయితే మా మధ్య డిస్ప్యూట్ ఉంది, మేం మాట తెలుసుకుంటాం. రండి బ్రదర్, కమ్ ద హియర్. శివాజీ, ఈయన తల మీద ఎవరో కార్పొరేట్ జల్లు ఉంటారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. బ్రదర్, నువ్వేనా శివాజీ? అవును. నువ్వు? ఛత్రపతి. నువ్వేదో కాలేజీ హాస్పిటల్ కడుతున్నావు అని చెప్పారు. అయితే ఏంటి ఇప్పుడు? అది కొంతమందికి ఇష్టం లేదు. ఓహో. అది వెంటనే ఆఫ్ చేసి ఓ కంప్యూటర్ కంపెనీ, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఇలాంటిది ఏదైనా కట్టుకుని బతికిపో. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరా? నేను ఎగిరి కొట్టడంలో సూపర్ ఆయన్, ఇరున తిరిగి కొట్టడంలో స్టంట్ మాస్టర్ విజయన్, పైకి ఎగిరి కొట్టడంలో పీటర్ హెయిన్, మొత్తానికి నిన్ను కుదేసి కొట్టబోయే కనల్ కన్నాన్. కన్నా. శివాజీ, పంచ్ డైలాగ్ వదలబోతున్నావా? మన ఊళ్ళో ప్రతివాడు పంచ్ డైలాగ్ వదులుతున్నాడు. వేలిడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు. నువ్వు వద్దమ్మా. అయితే నువ్వు వదులు. ఫినైల్ కన్నా కనల్ కనల్. అది చిచ్చి కొడితే అది జోలపాట, శివాజీని రెచ్చగొడితే అది చావు పాట. చిన్న పిల్లలు చూసేది పోగో, శివాజీ వద్దకు రావద్దు గో గో. 6 తర్వాత 7 రా, శివాజీ తర్వాత ఎవడ్రా? ఈదోలో ఉంది. ఇక మీద ఉంటుంది. నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు. రే, గురుడు మాటలతో వినట్లేడురా. అక్కడేం వాయిస్తారా, ఇక్కడికి వచ్చి గురుడిని వాయించండి రా. జర్కుకు మాత్రమే నేను, తన్నులు తినేదంతా వాళ్ళు. నీకు నోరు ఎక్కువైంది. నీకు తెలిసిపోయిందా? Shivaji right now. Hey Shivaji, fight.
Stop it! మామ పద పద పద. ఎక్కడ ఎక్కడ? అమ్మా కూర్చోలే రామా. ఆ బీరో పులి కుటుంబంతో సహా వచ్చింది. ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. ఏంటి పరిచయం పెంచుకోవడానికి? అవును, మీరేగా చెప్పింది ముందు వెనక పరిచయం లేని వాడికి పిల్లలమ్మని. అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. రండి పెంచుకుందాం. మమ్మల్ని చూస్తే ఎగతాళిగా ఉందా? అవును. ఏంటవును పరిచయం గిరిచేయమంటాడు. పిల్లలేదు గిల్లలేదు పడే. బావగారు మీరేం పిల్లని మెక్కలేదు, ముందు పరిచయం పెంచుకుందాం. ఇష్టమైతే పెళ్లి ఒప్పుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. మాకిష్టం లేదండి. ఏంటండి అంతలోనే అలా అంటారు? పరిచయం పెంచుకోవడం ఏం తప్పని? డబ్బా దస్కమా, పరిచయం పెంచుకొని చూడండి. ఆగండి ఆగండి, ఇలాంటి వేషాలు నాకు నచ్చవు. మీరు వెళ్ళొచ్చు. బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి. ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది జక్కమ్మ. కలర్ జెరాక్స్ అదిరింది. శివాజీ ఓకే ఫర్ యూ. వద్దులండి, మేము ఇక్కడ పెంచుకుంటాం. అలాగే ఏమయ్యా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇలా బయట నిలబెట్టొచ్చా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆహా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? మీరు నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రువు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా. లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి. కర్మయ్యా, వచ్చి తగలడండి. రండి పెంచుకుందాం, రండి పెంచుకుందాం. ఆగవయ్యా ఆగు, నట్టింట్లో ఏమిటా చిందులు? ఇదిగో మీరు వెళ్ళి తొందరగా పొయ్యి వెలిగించకుండా కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి. లుంగి ఉంటేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని. ఇక్కడ ఉంది. అయ్యో లంగా. శివాజీ క్యాచ్. ఏమిటయ్యా సర్కస్ చేస్తున్నారు? బావగారు ప్యాకలు ఎక్కడ ఉన్నాయి? ప్యాకలా? ప్యాక్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందాం. ఉప్పేస్తావేంటి? ఏమయ్యా రామలింగా, ఇది శంకు మార్కా చెంపు మార్క్? ఓహో. ఏ మామా నీకేమైనా కావాలా? బీరుందా? లేదు మర్చిపోన్నాయి. అలాగా తమ్ముడు బయటకి 2 బీర్లు తీసుకురామా. సారీ సార్ మీరేం తీసుకుంటారు? విషమా? ఇదిగో వచ్చేసింది, తీసుకోండి.
తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి ఒట్టి కాఫీయేనా? స్వీటు హాటు లేదా? లేవు. ఏంటండి ఇది మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం, కాస్త స్వీటు హాటు పెట్టడం